గులాబీ అధినేత కేసీఆర్కు ఆయన తనయ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బయటకు రావడం రాజకీయ దుమారానికి దారితీసింది. దీంతో కల్వకుంట్ల కుటుంబంలో ముసలం పుట్టిందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కవిత అమెరికా నుండి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సమయంలో ఎయిర్పోర్ట్ వద్ద కనిపించిన దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. కవితకు స్వాగతం పలికేందుకు భారత జాగృతి నాయకులు, ఇతర సంఘాల నాయకులు ఎయిర్పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్నారు. కానీ బీఆర్ఎస్లోని కీలక నేతలే కాకుండా మాజీ ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నాయకులు ఎవరూ అక్కడ లేరు. అంతేకాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఫోటోలు కూడా కనిపించలేదు. సాధారణంగా కవిత రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో గులాబీ జెండాలతో కార్యకర్తలు కనిపిస్తారు. కానీ శుక్రవారం రాత్రి కవిత వచ్చిన వేళ గులాబీ జెండాలు, బ్యానర్లు దర్శనమివ్వలేదు. టీం కవితక్క పేరుతో కొన్ని ప్లకార్డులు మాత్రమే ఉన్నాయి. అలాగే నీలిరంగు బ్యానర్లు సైతం మీడియా కంటపడింది. ఈ పరిణామాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇకపోతే తండ్రికి రాసిన లేఖ లీక్ అవడం పట్ల కవిత అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారని, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ఆమె కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది.